హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని నాగారంలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు మాటల యుద్ధానికి దిగారు. సాయంత్రం సత్తా చూపిస్తామంటూ పరస్పరం సవాల్ విసురుకున్నారు. మరోవైపు నాగారం గ్రామ పంచాయతీలో ఓట్ల లెక్కింపునకు సరైన ఏర్పాట్లు చేయలేదని పరకాల ఎంపీడీఓపై హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది పెట్టుకున్నాం కదా అని సీరియస్ మాట్లాడతామని అయిపోయింది. మరి వాళ్ళని కూడా వేసి పంపించమని చెప్పండి. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని నాగారంలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు మాటల యుద్ధానికి దిగారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ వరలక్ష్మి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండవ విడత పోలింగ్ ప్రక్రియ అయితే సజావుగా సాగింది. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల మండలం నాగారం గ్రామ పంచాయతీ వద్ద పోలింగ్ కేంద్రం బయట అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు దూషణల పర్వంతో పాటు నెట్టు వేసుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వల్ప ఉద్రిక్తతను వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఆ ఇరు పార్టీల నేతలను అక్కడి నుంచి చెదరగొట్టడంతో అయితే సమస్య సమసిపోయింది. అయితే కొద్దిసేపు అక్కడ ఆ ఇరు పార్టీల వాళ్ళు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారంటూ ఒకరిపై ఒకరు అభియోగాలు మోపుతూ అటు దూషణల పర్వంతో పాటు కొంత కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు బాహాబాహికి దిగి ఒకరిపై ఒకరు గ్రూపులుగా నెట్టు వేసుకోవడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు పోలింగ్ కేంద్రం బయట జరుగుతున్న గొడవను గుర్తించి గమనించి అక్కడికి వెళ్లి వెంటనే ఇరు వర్గాల వారిని అక్కడి నుంచి చెల్లాచెదురు చేయడంతో అయితే ఆ గొడవ సమసిపోయింది. అక్కడ నాగారం మినహా ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ప్రశాంత వాతావరణంలో అయితే పోలింగ్ ప్రక్రియ సాగింది. పోలింగ్ కూడా ముగిసింది. ముగియడంతో అయితే అన్ని గ్రామ పంచాయతీలలో ఓటర్లు ఎవరైతే గేట్ లోపలికి వచ్చిన వారందరికీ కూడా టోకెన్స్ ఇచ్చి వారందరినీ కూడా ఓటింగ్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. మిగతా వారిని మాత్రము గేట్లు క్లోజ్ చేసేసి ఓటింగ్ వద్ద ఆపివేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నాగారంలోనైతే గొడవ సద్దుమణిగింది. అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళని అక్కడి నుంచి పంపివేశారు ప్రస్తుతానికైతే. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. మళ్ళీ ఎవరు చెప్తాడు? ప్రజలు ఎవరైనా చెప్తాడు. ఎంతమంది పెట్టుకున్నాం కదా అని సీరియస్ మాట్లాడతామని అయిపోయింది. మరి వాళ్ళని కూడా వేసి పంపించమని చెప్పండి. మళ్ళీ ఎవరు చెప్తాడు? ప్రజలు ఎవరైనా చెప్తాడు. ఎంతమంది పెట్టుకున్నాం కదా అని సీరియస్ మాట్లాడతామని